ప్రాణాపాయ స్థితిలో ఉన్న ధీరజ్కి బ్లడ్ ఇచ్చి ప్రాణాన్ని కాపాడిన సేనాపతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, ధీరజ్ ఎందుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సేనాపతి అయితే నడుచుకుంటూ వెళ్తున్న ప్రేమని చూసి ఇక ప్రేమ దగ్గరికి వస్తాడు. ప్రేమ దగ్గరికి వచ్చి మీ అన్నయ్యకి శిక్ష పడబోతుంది, మీ అన్నయ్యకి శిక్ష పడడానికి కారణం నువ్వే అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. వాడు చేసిన తప్పుకి వాడే శిక్ష అనుభవిస్తున్నాడు, నన్నేం చేయమంటావు అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే అప్పుడే ఇక సేనాపతి అయితే ఆ రోజు నువ్వు అమూల్యని మెడలో తాళి కట్టుకోమని చెప్పి ఉండకపోతే ఈరోజు వాడికి పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఉంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అలాంటి వాడిగా ఇప్పుడు నువ్వు సమర్థిస్తున్నావు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి గెలిచేది అది కూడా ఒక గెలిపైనా, ఇంకా అయినా మారండి అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని సేనాపతి అయితే నా కొడుక్కి కోర్టులో శిక్ష పడితే నేను ఎవ్వరిని కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే శిక్ష ఖచ్చితంగా పడే తీరుతుంది నాన్న, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు కదా అని ప్రేమ అయితే చెప్పి ఇక ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అలా ఏడుస్తూ ప్రేమ వెళ్తూ ఉండగా ఒక బైక్ వచ్చి ఆగుతుంది. అప్పుడే ప్రేమ అయితే కళ్ళు కనిపించట్లేదా, అలా మీదకు వస్తావేంటి అని అడుగుతూ ఉంది అతన్ని. అప్పుడే ఇక హెల్మెట్ తీయంగానే అక్కడ ఉంటాడు కళ్యాణ్. అయితే ఇక కళ్యాణ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. నువ్వా ధీరజ్ ఆ రోజు చావగొట్టినా సరే నీకు బుద్ధి రాలేదా, మళ్ళీ నా జోలికి వస్తున్నావు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అయితే ఈసారి నిన్ను ధీరజ్ నరికేస్తాడు, నన్నుతో ఏమన్నా ఎగస్టాలు చేసినా, నన్ను ఏదైనా అల్లరి చేయాలని చూసినా అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక కళ్యాణ్ అయితే అసలు ఆ ధీరజ్ గాడు ఉంటేనే కదా నిన్ను రక్షించడానికి అని అంటూ ఉంటాడు. కళ్యాణ్ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రేమ షాక్ అయిపోతూ ఏం చేస్తున్నావు నా ధీరజ్ని అని అంటూ ఉంటుంది. ధీరజ్ గాడు ఏదో ట్రిప్కి వెళ్ళాడు కదా, వాడు ఇక వెనక్కి తిరిగి రాడులే అని అంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. రే ఏం చేస్తున్నావురా నా ధీరజ్ని చెప్పరా అని కళ్యాణ్ని పట్టుకుంటుంది. అప్పుడే కళ్యాణ్ అయితే వాడు చచ్చిపోయిన తర్వాత నిన్ను అనుభవించడానికి వస్తానే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. అయితే అప్పుడు ఇక ధీరజ్కి ఏదో వీడు ప్రమాదం జరిపిస్తున్నాడు అని అనుకుని ధీరజ్కి అయితే ఫోన్ చేస్తుంది. ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేయడం. రే ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేయరా, తొందరగా ఫోన్ లిఫ్ట్ చేయి అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే తర్వాత అలా రింగ్ అవుతూ ఉండగా ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తారు, కానీ మాట్లాడేది మాత్రం ధీరజ్ కాదు. హలో ఎవరు మాట్లాడేది అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. ఈ ఫోన్ గల వ్యక్తికి యాక్సిడెంట్ అయింది మేడం, అతను ఇక్కడే ఉన్నాడు, మేము హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం ఫలానా హాస్పిటల్కి అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక ధీరజ్ అంటూ ఇక తనైతే పరిగెత్తుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. అలా పరిగెత్తుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉన్న ప్రేమని చూసిన సేనాపతి అయితే ఏడుస్తూ వెళ్తున్న ప్రేమని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రేమ వెనకాలే వెళ్తాడు. ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ధీరజ్కి యాక్సిడెంట్ అయింది నాన్న, నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళు నాన్న, తీసుకువెళ్ళు అని ఏడుస్తూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక సేనాపతి అయితే ప్రేమని బైక్ ఎక్కించుకుంటాడు. తన ఏడుపు చూడలేక ఇక ప్రేమని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఇక డాక్టర్లు అయితే ధీరజు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పడంతో ఇక ఏడుస్తూ ఉంటుంది ప్రేమ. అయితే అంత నా వల్లే జరిగిందిరా, నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనే అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సేనాపతి అయితే వాడి కర్మకి వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు, దీంట్లో నువ్వు చేసిందేముంది అని సేనాపతి అంటూ ఉంటాడు. ధీరజ్ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరో తెలుసా నాన్న, ఆ కళ్యాణ్ గాడే, వాడే ధీరజ్ని చంపాలని చూశాడు అని అంటూ ఉంటుంది. కళ్యాణ వాడెవడు అని అడుగుతూ ఉంటాడు సేనాపతి. నేను ప్రేమించిన వాడు అని అనగానే సేనాపతి షాక్ అయిపోతూ ఉంటాడు. షాక్ అయిపోతూ నువ్వు ప్రేమించింది ధీరజ్ గాడిని కదా,
కళ్యాణ్ అంటావేంటి అని సేనాపతి అడుగుతూ ఉంటే, లేదు నాన్న, ధీరజ్ని నేను ప్రేమించలేదు, వాడు నన్ను ప్రేమించలేదు. నేను ప్రేమించింది కళ్యాణ్ని. పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయింది కళ్యాణ్తో అని అనగానే షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, అవును నాన్న, నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను. వాడు నన్ను మోసం చేశాడు. ఇంట్లో నగలన్నీ కూడా నాకు తెలియకుండా ఆ రోజు బ్యాగ్లో పెట్టేసి వాడు నన్ను ఇంట్లో నుంచి లేపుకొని వచ్చేశాడు. తర్వాత నన్ను హోటల్ రూమ్కి తీసుకువెళ్ళాక ఆ నగలన్నీ నేను చూశాను. మా ఇంట్లో ఉన్న నగలు ఎందుకు తీసుకొచ్చావని నిలదీసినప్పుడే వాడి నిజస్వరూపం బయటపడింది. వాడు కేవలం నన్ను అనుభవించి వదిలేయడానికే వాడు నన్ను ప్రేమించాడు. నన్ను దుబాయ్కి అమ్మేయాలనుకున్నాడు. తర్వాత వాడు నన్ను దుబాయ్కి అమ్మేయడానికి ఒక అతనితో డీల్ కుదుర్చుకున్నాడు. నన్ను హోటల్ రూమ్లో బంధించాడు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న వేదవతి అత్తయ్య ధీరజ్ని నా దగ్గరికి పంపించింది. అప్పటికే వాడు పోలీసులకి నేను రూమ్లో వ్యభిచారం చేస్తున్నానని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. ఇక పోలీసులు నా రూమ్ తలుపులు కొడుతూ ఉండగా అప్పుడే ధీరజ్ బాల్కనీలో నుంచి లోపలికి వచ్చి నా మెడలో తాళి కట్టి తన భార్యని చేసుకున్నాడు. పోలీసులు ఇక వచ్చిన తర్వాత డోరు ఓపెన్ చేశాక తను నా భార్య అంటూ నన్ను కాపాడాడు నాన్న. వేదవతి అత్తయ్య నేను వ్యభిచారిగా అరెస్ట్ అయితే నువ్వు అత్తయ్య తట్టుకోలేవని, తన పుట్టింటి వాళ్ళు బ్రతకరని ఇష్టం లేకపోయినా ధీరజ్తో నా పెళ్లి జరిపించింది. ఆ రోజు వేదవతి అత్తయ్య నిర్ణయం తీసుకొని ఉండకపోతే ధీరజ్ తన తల్లి మాట అవునని తాళి కట్టాడు కాబట్టి సరిపోయింది. కాదని కట్టకపోతే ఈరోజు నీ కూతురు శవమై ఉండేది అని అంటూ ఉంటుంది. నిజం తెలుసుకున్న సేనాపతి ఒక్కసారి కుప్పకూలిపోతాడు. ఇక సేనాపతి కుప్పకూలిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ అయితే అంటూ ఉంటుంది, కానీ ఇప్పుడు ధీరజ్ నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నాన్న. మేమిద్దరం భార్యాభర్తలుగా ఒక్కటయ్యాము. కానీ ఆ కళ్యాణ్ గాడు ఇంకా నా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఫోటోలను వీడియోలను అడ్డు పెట్టుకొని ఒకరోజు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే ధీరజ్ నన్ను కాపాడాడు. ఆ రోజే ఆ ఫోటోల గురించి మావయ్యతో నువ్వు గొడవ పెట్టుకున్నావు. అప్పుడు కూడా నా పరువుని కాపాడాడు. కానీ మీరు మాత్రం అమూల్య జీవితాన్ని నాశనం చేసి మావయ్య మీద పగ తీర్చుకోవాలనుకున్నారు. మీకు మావయ్యకు ఉన్న తేడా అదే నాన్న అని సేనాపతితో నిజాలన్నీ చెప్పేస్తుంది ప్రేమ. ఇంతలో ఇక డాక్టర్ అయితే బయటికి వస్తారు. అర్జెంటుగా అతనికి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని అడగడంతో అప్పుడు ఇంకా సేనాపతి అయితే నాది సేమ్ బ్లడ్ గ్రూపు డాక్టర్, నేను ఇస్తాను, నా అల్లుడిని ఎలాగైనా కాపాడండి అని అంటూ ఉంటాడు సేనాపతి. ఎప్పుడైతే సేనాపతి నా అల్లుడిని కాపాడమని బ్లడ్ అయితే ఇస్తానని చెప్పాడో అప్పుడు ఇంకా ప్రేమ అయితే సేనాపతి తన ప్రేమని అర్థం చేసుకున్నాడని తెలుసుకుంటుంది. ఈ విషయం తెలుసుకొని రామరాజు, వేదవతి అందరూ కూడా వస్తారు. ప్రేమ ఏమైందే చిన్నోడికి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక వేదవతి అలా ఏడుస్తూ ఉండగానే సేనాపతి బ్లడ్ ఇచ్చి బయటికి వస్తాడు. సేనాపతి బ్లడ్ ఇచ్చాడని తెలుసుకొని రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక డాక్టర్ వచ్చి సరైన సమయానికి మీరు బ్లడ్ ఇచ్చారు కాబట్టి ప్రాణాలని నిలపగలిగాము, నిజంగా మీరు చాలా గొప్పవారు సార్ అని సేనాపతికి చెప్తాడు. థ్యాంక్స్ చెప్తాడు డాక్టర్ అయితే. అప్పుడే ఇంకా మా అల్లుడిని కాపాడుకోవడం నా బాధ్యత సార్, అతను నా కూతురు భర్త, నా అల్లుడు అని అంటూ ఉంటాడు సేనాపతి. ఆ మాట విని రామరాజు, వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.